స్వస్తి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త తీద్దాం. 12వ అధ్యాయం 43, 44, 45 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఎండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. ప్రార్థన. పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. అపవిత్రాత్మనే ఒక కలిగినటువంటి నాయన జీవితంలో ప్రభువు మేము నేర్చుకోబోతున్నటువంటి పాఠాన్ని మా హృదయాలకి అర్థమయ్యే రీతిలో నీ వాక్యానుసారముగా మమ్మల్ని నడిపించండి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి, ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మనము చదువుకుంటున్నటువంటి మాటల్లో ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు నోటి ద్వారా చెప్పబడి ఉన్నటువంటి మాటలు. మొదటి మాట మనం చూస్తాం, అపవిత్రాత్మ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంశము కూడా అపవిత్రాత్మ గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపం చేసుకుందాం. అసలు అపవిత్రాత్మ అంటే ఏంటి? అపవిత్రాత్మ అంటే ఏంటి? ప్లే చేయకండి, రెడీగా ఉంచండి. అపవిత్రాత్మ అంటే ఏంటి తెలీదా బాబు? పెద్దోడా, అపవిత్రాత్మ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? అమ్మా, శరీరం లేనిది. ఇంకా అపవిత్రాత్మ అంటే ఏంటండి అమ్మా? పరిశుద్ధములో ఉన్నది అపవిత్రమైపోయిందా? మీరు ఎవరు మాట్లాడరే తమిళ్ళు? సాతానుడు. అసలు యేసు ప్రభువే అపవిత్రాత్మని పేరెట్టాడు ఎవరికి? సాతానునుందా? ఏమనుంది అక్కడ? మీరు చదివారే లేదా? అదే మరి ఇప్పుడు ఏముంది అక్కడ? అపవిత్రాత్మ అన్నది అదే నేను అనేది. అపవిత్రాత్మ అంటే దేన్ని అన్నారు? అపవిత్రాత్మ యేసు ప్రభు ఎవరిని అన్నాడు? మనిషిని అన్నాడా? మరి ఎవరిని అన్నాడు? సాతాన్ని అన్నాడా? ఎవరిని అన్నాడు? మరి ఇందాక నుంచి ఏమయ్యో? దెయ్యాన్ని అన్నాడు కదా. అసలు ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు సబ్జెక్ట్ అదే. ఇంటికి వెళ్ళిన తర్వాత అనవసరంగా లేనిపోయిన కళ్ళ కనకండి, మౌనంగా ఉండండి, మౌనంగా నిద్రపోండి అంతే. నిద్ర రాకపోతే ప్రభువుని అడగండి నిద్ర దయచేయమని. అనవసరంగా ఎక్కడ మాత్రం నిద్రపోవద్దు దయచేసి. ఆ నిద్రపోయేవాళ్ళు రాత్రి ఎవరు కానీ భలే చేశారు, భలే పని చేశారు. అయ్యగారి ప్రసంగం చేస్తుంటే ఎవరు చేశారే కానీ ఆ పని. అదే ఆ గుర్రెట్టి వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను.
ఆ సౌండ్లు బాగా ఎక్కువైపోయి ఆ వాక్యం ఏమో చెవులకు రావట్లేదు. మాకు నేనున్నాను పక్కనే, చెవులకు రావట్లేదు. ఎవరు చేశారే కానీ ఫోన్ రింగ్ చేశారు, దెబ్బతోటి నిద్రపోయింది. ఫోన్ ఏం చేశారు, వెంటనే రింగ్ ఇచ్చేశారు, అంతే నిద్రపోయింది. డిటిఎస్ సౌండ్ లేదు ఇంకా. అర్థమైందా? అంచేత మీరు జాగ్రత్తగా ఉండండి. నిద్రపోవడం అది మంచిది కాదు. అది చాలా ప్రమాదకరమైన దారిలోకి పెడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, అపవిత్రాత్మ అని గద్దిస్తూ ఉన్నాడు. ఎవరిని గద్దిస్తూ ఉన్నాడు? ఆ దెయ్యాన్ని గద్దిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే గాక యేసుక్రీస్తు 40 దినాలు ఆయన ఉపవాసం చేస్తున్న దృశ్యాలు మనకు బాగా తెలుసు. అక్కడ యేసుక్రీస్తుకి సాతానుడికి పోరాటం జరిగింది. యేసుక్రీస్తుకి సాతానుడికి పోరాటం జరిగింది. ఆయన 40 దినాలు ప్రార్థనలో ఉండగా ఆయన పండుకోలేదు అక్కడ, లేకపోతే కాలక్షేపణగా కూర్చోలేదు అయినా, అనవసరంగా కబుర్లు చెప్పలేదు అయినా, లేకపోతే అక్కడ సంబోధించలేదు. అక్కడ చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఆ 40 దినాలు ప్రార్థనలు పూర్తవుతూ ఉండగానే సాతానుడు ఏం చేశాడు? ఆవరించాడు. అసలు సాతానుగాడికిని యేసు ప్రభువుకిని ఎలా మాటలు జరిగాయో చూద్దాము. వీడియో ప్లే చేయండి ఒకసారి. రోజులు ఉపవాస ప్రార్థనలతో నీ గొంతెండిపోయి రేగులు మడతపడి ఆకలితో అనుమతిస్తున్నావు. నీవు నిజంగా దైవ కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చితేను. ఈ ఆకలి బాధ ఎందు మనిషి రొట్టెతో మాత్రమే జీవించలేడు. నా తండ్రి అయిన దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించగలడు. అది నిజమే కావచ్చు, కానీ ఆ మాట నమ్మేదెలా? అందుకే ప్రజలందరూ చూస్తుండగా ఆ ఎత్తైన శిఖరం మీద నుండి క్రిందకు దూకు. అప్పుడు నీ తండ్రి వాగ్దాన ప్రకారం దేవదూతలు వచ్చి నిన్ను క్రింద పడకుండా కాపాడగలిగితే తప్పక నమ్ముతా. నా తండ్రి అయిన దేవుని శక్తిని పరీక్షించకూడదని నీకు తెలియదా? ఇలా ఎవరో చెప్పిన మాటల్ని అడ్డు పెట్టుకుని ఆత్మవంచన చేసుకో. నీవంటే నాకు అత్యంత అభిమానం. నేను సర్వశక్తి సంపన్నుడిని కనుకనే ఆ దేవుడు ఎంతగానో ఆశించి శ్రమించి సృజించిన ఈ సృష్టిని మరోక్షణంలో నా హస్తగతం చేసుకున్నా. ఆ చేతగాని దేవుణ్ణి వదలి ప్రత్యక్ష దైవమైన నన్ను నమ్మి నాకు సాష్టాంగపడు. సర్వసృష్టిని, రాజ్యాధికారాన్ని, ఒక వాక్యాలను ఈ క్షణంలో నీకు హస్తగతం చేస్తాను. నా తండ్రి అయిన దేవునికి తప్ప మరెవ్వరికీ సాష్టాంగపడనని నీకు తెలియదా? ఆలోచించ
బాగా ఆలోచించు. బాగా ఆలోచించుకో. సాతాను, నన్ను శోధించుకు, వెళ్ళు. భయంకరమైనటువంటి పనులన్నీ కూడా వాడు చేస్తూ ఉంటాడు. ఓకే, సబ్జెక్టులకు మనం వద్దాము. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే అపవిత్రాత్మలు ఎక్కడ నివాసం ఉంటాయి? 1, 2 అపవిత్రాత్మ మనుష్యుని పట్టి ఏం చేస్తూ ఉంది? 3 అపవిత్రాత్మను మనుష్యుని ఎలా వదిలిపోతుంది? 4 అపవిత్రాత్మ విశ్రాంతి ఎక్కడ ఉంది? అపవిత్రాత్మ విశ్రాంతిని ఏ విధంగా పొందుతుంది? 5 6 అపవిత్రాత్మ తిరుగుచుండుటకు గల కారణాలేమిటో ఈరోజు మనము చేయబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ నేత్రాలు, మీ చెవులు దేవుని యొక్క వాక్యము వైపు వింటేనే అర్థమవుతుంది మీకు, లేకపోతే మీకు అర్థం కాదు. దెయ్యం కదా, భూతం కదా అనేసి ఓ నవ్వు నవ్వేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది ఏంటన్నది. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ ఏమని ఉందంటే, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుంది, ఒక వ్యక్తిలో ప్రవేశమైంది, ఒక వ్యక్తిలో ప్రయాణం చేసింది. ఎందుకు ప్రయాణం చేయాలి అసలు? దేవుడు మనలను చేసిందే ఎవరు? దేవుడే చేశాడు. మనలో ఉన్నటువంటి రక్తం ఎవరిది? మనలో ఉన్నటువంటి గాలి ఎవరిది? అలాంటిటప్పుడు దెయ్యము వెళ్ళడానికి అవకాశం ఉందా? మరి ఎలా దూరింది? అది కరెక్ట్ ఆన్సర్. దెయ్యము రావడానికి ఆహ్వానం పలికేవారు. ఎవరు పలుకుతారు? ఎవడు ఆహ్వానం చేస్తాడో అక్కడికి వస్తుంది కదా దెయ్యం. ఆహ్వానము పలుకున్నప్పుడు ఎలాగ దెయ్యమా దా అంటే వచ్చేద్దా? స్వాగతం, దెయ్యానికి స్వాగతం, సుస్వాగతము అన్నట్లుగా కొంతమంది ఏం చేస్తారంటే స్వాగతం పలుకుతూ ఉంటారు. ఎలా స్వాగతం పలుకుతారో ఒక్కొక్కటి చెప్పుకుంటా నేను ముందుకు వెళ్తాను. సమయము బహు తక్కువగా ఉంది కనుక చేతుల పైకి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు చాలా క్రియలు చేస్తూ ఉంటాడు మన విషయములో. యేసు రక్తములో కడగబడిన తరువాత బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది బైబిల్ పట్టుకొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మన యొక్క విజ్ఞాపనలన్నీ కూడా ప్రభువు ఆలకిస్తూ ఉండగా సాతానుడు వచ్చాడు అంటే, సాతాను నువ్వు ఆహ్వానం పలికావు అంటే నిజంగానే నువ్వు ఆహ్వానం పలికావు కాబట్టి ఆడు రాగలిగాడు. లేకపోతే ఎందుకు వస్తాడండి? రాగలుగుతాడా? రాలేడండి. సేన అని ఒక దెయ్యం మనకు బాగా తెలుసు. ఈ మాట మనకు ఎక్కడ కనబడుతుంది? మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయములోను 3వ వచనం చదవండి. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయిను. పలుమారి వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించదును. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళు సంకెళ్ళు తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు వీడి పేరేంటి చెప్పండి? సేన అని చెప్పండి. సేన. ఎక్కడున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధుల్లో 12 అంటే సమాధులు దెయ్యాలు ఉంటాయా?
సమాధుల్లో ఏముంటాయి నిజం చెప్పండి అమ్మా. మరి దెయ్యాలు అంటున్నారేంటి? అక్కయ్యలు, సమాధుల్లో ఏముంటాయి? సమాధుల దగ్గర ఏముంటాయి? సమాధి దగ్గర ఏముంటుందండి? రైట్ ఓకే సమాధిలో ఉంటాయి. రైట్, సమాధిలో ఉంటాయే గనుక అసలు దెయ్యము తిరిగే అవకాశం ఉందా? పోనీ చనిపోయినటువంటి వ్యక్తి దెయ్యమైపోయి తిరిగేసి మన ఇళ్ళకు వచ్చేసి ఆవరించేసి అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి. లేదు కదా. అలాంటిటప్పుడు మా తాత వచ్చేసాడు, మా మామ వచ్చేసింది, లేకపోతే మా ఆయన వచ్చేసాడు, లేకపోతే నా భార్య వచ్చేసింది అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అదక్క భ్రమ ఒకటి. రెండో తప్పు ఏం చేస్తున్నామో తెలుసా? ఎవరైనా చనిపోతేనండి పెద్ద ఫోటో వేద్దాం. ఆ ఫోటో తినంగానే పాట్ర గారికి తెలిస్తే ఎక్కడ తిట్టేతాడో అని ఏం చేద్దాము? ఆ ప్లేట్ తీసుకెళ్ళి భోజనం అయిపోయింది, అక్కడ భోజనం బిర్యానీ అయిపోయిందా, కూరలు అయిపోయినాయా, ఫస్ట్ కొండగా తాత కట్టాలి, తాత కట్టకుండా ఎవడు కట్టడానికి లేదు అని ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఇంత బిర్యానీ, ఇంత అన్నం, ఓ గ్లాసులోనేమో సాంబారి, అర్థమైందా? ఆయనకి ఇష్టమైన ఏంటో అన్నీ పెట్టేస్తారు. కడకి చివరికి నువ్వన్నట్టుగానే మందు బాటలు కూడా ఉంటుంది అక్కడ ఎట్టేసి. కొన్ని సంవత్సరాల క్రితం అండి మా నాన్నగారు వాళ్ళ బావగారు చనిపోయారు, అక్క భర్త గారు. మేము పలకరింపుకో కార్యక్రమానికి వెళ్ళాం. మొత్తం మీద వెళ్తేనే మా చిన్నాన్న కూతురు ఉంది. మా చిన్నాన్న కూతురు అక్కడ ఉంది. మేమందరూ వరుసగా మాట్లాడుతున్నాం. ఏనండి, ఇలాంటి కథలంటే బాగా ఇష్టమేమో. వింటారు, ఎందుకంటారు? ఈలోగా ఎక్కడి నుంచి వచ్చి పడ్డదో కానీ తెలియదు. అది ఓరిక తిరిగేస్తుంది గిరగిరగిరగిరగిర అని. పురుగు, ఆప్రాలు ఎందుకు పనికిరానంటే పురుగు ఓరిక తిరిగేస్తాము ఉంది. ఈ స్మారక కార్యక్రమం గురించి కార్డులు ప్రింట్ చేశారు. ఆ కార్డులు మిగిలి ఉన్నాయి, అందులో ఉన్నాయి. అందులో ఉండి ఆ కార్డు ఒకటి తీసి, ఏంటి అత్తమాట మాట్లాడితే గోబలకు వచ్చేస్తుంది, కంట్లోకి వచ్చేస్తుంది అనేసి నాకు చిరాకేసుకొచ్చేసి ఆ కార్డు ఇచ్చుకొని పెట్టమని ఇలా కొట్టాను. ఇలా కొడితే గోడకి అలా ప్రింటెడ్ పోయి చచ్చిపోయింది. అన్నయ్య ఎంత పని చేసావు అన్నయ్య, మా తాతను రెండోసారి చంపేశావు అన్నది. ఆ పిల్ల పేరేమో నాగలక్ష్మి, మా చిన్న నా కూతురు అన్నమాట. ఆ పిల్లకి తెలియదు పాపం, ఏంటన్నది తెలియదు వాళ్ళకి. పక్క హిందువులు కనుక వాళ్ళకి తెలియదు. అంటే పురుగు వస్తే తాత అయిపోతాడా చెప్పండి? పురుగు వస్తే తాత అయిపోతాడా? ఓరి నాయన, నువ్వు పెట్టుకున్న పేర్లు నాయన అయ్యి, నువ్వు పెట్టుకున్నటువంటి పేర్లు అయ్యి, నువ్వు పెట్టుకున్నటువంటి పేర్లే కనుక నిన్నేం చేస్తుంది? నిన్ను చుట్టూ ఆకర్షిస్తానే ఉంది. నిన్ను చుట్టూ కూడా ఆకర్షించి నీలో ఉన్నటువంటి బలం లాక్కుంటా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ తరగతి చదువుతూ ఉండగానే పరీక్షలు ఫెయిల్ అయిపోయాను నేను. ఫెయిల్ అయిపోతే మా నాన్నగారు ఏం చేశారంటే, నన్ను వీడు ఖాళీగా ఉంటే మాట ఎండేడు అనేసి ఏం చేశారంటే ఎలక్ట్రికల్ పనులు జాయిన్ చేశారు. నన్ను స్వయంగా తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ పనులు జాయిన్ చేశారు. అంటే నా ఇంట్రెస్ట్ దాని మీద బాగా మ్రోగింది. మా గురువు గారి పేరు ఏంటంటే అన్నవరం. చెప్పండి, అన్నవరం. నవ్వుతున్నారేంటి? ఆయనది కూడా ఇందుపల్లె. తర్వాత అమలాపురంలో సెటిల్ అవ్వారు వారు. స్టార్టింగ్ కదా, వస్తున్నాను. ఈలోగాని మనసులో అనుకుంటున్నాను, వెళ్ళినప్పుడల్లా ఈ దెయ్యం ఏంటరా బాబు ఇక్కడ పెట్టారా బాబు, అది చూస్తేనే భయం వేసేస్తుంది నాకు అనుకుంటున్నాను. నేను అనుకుంటుంటేనే రాజ్బాబు అన్నయ్య గారు ఒకసారి వచ్చి అన్నారు, ఏమంటే మా ఓడికి ఫుల్ వర్క్ వచ్చేయాలి, షాప్ పెట్టేయాలి మా ఓడు అని ఓ మాట అనేసి వెళ్ళిపోయారు ఆయన.
ఆ మలసటి రోజు 4-5 కుర్రోళ్ళు ఉన్నారు. ఓనర్ గారు రాలేదు. వాళ్ళు నన్ను భయపెట్టారు. ఏమన్నా తెలుసా, ఇవాళ ఓనర్ గారు నిన్నే చేయమన్నారు పూజ అన్నారు. నన్ను నిన్నే చేయమన్నారు పూజ అంటే ఏం చేయాలి అన్నాను నేను. నాకు తెలియదు కదా ఏం చేయాలి అని. అంటే అంటుబడి పెట్టాలి, నిమ్మకాయలు పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఆ మొత్తం అన్నీ పెట్టాలి, కుంకుమ పెట్టాలి, వగైరన్నీ పెట్టాలి అని చెప్పారు. ఆ మాట అనకముందు నేనేమన్నాను, మాకు ఇలాంటి అలవాట్లు లేవు బాబు, నేను చేయను అన్నాను. అందులో ఒకడు అన్నాడు, ఆడు బాగా ఒళ్ళు మండింది నా మాటల మీద. అన్నాడు వాడు, ఓనర్ గారికి ఇలాగని చెప్తే పనిలోంచి తీసేస్తారు, నిన్ను చేస్తావా చెయ్యి అన్నాడు. నిజంగా నేను అంత జ్ఞానం తెలియక నేను ఏం చేశానంటే, నిజంగా ఓనర్ గారు అలాంటి పని చేస్తాడేమో, ఒకవేళ తీసేస్తాడేమో పనిలో, నేనేం చేశానంటే పెట్టేసాను. అంటుపల్లి పెట్టేశాను, నిమ్మకాయలు పెట్టేశాను, ఏది కావాలంటే అది పెట్టేశాను. అంతే. అప్పుడు కూడా ఏమీ లేదు నాకు. జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాను. తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఆ రాత్రి 12 గంటల నుంచి నాతో వాదం చేసింది అది. 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా చేస్తూనే ఉంది. ఫుల్గా జ్వరం వచ్చేసింది. మా అమ్మ కంగారు అయిపోయి, యారా బాబు ఏమైందిరా అంటేని, నిజం చెప్పేయడం మంచిదని నిజం చెప్పేసాను నేను. ఆ మలసటి రోజు మా నాన్నగారు వెళ్ళి, ఏమండి మా అబ్బాయికి ఇలాంటివన్నీ కూడా చేత కాదు, లేనిపోని ఇవన్నీ కూడా చేయించారంటే మా ఓడి చేత. ఒక సేవకులుగా మేము బ్రతుకుతూ ఉన్నాం, మేము ఇలాంటి అలవాట్లు మాకు లేవు, కుర్రోళ్ళు ఎలా చేయించారంటే అలా చేయించారంటే, ఇలాగైతే మా ఓడి రేపటి నుంచి మీ షాపులోకి అడుగు పెట్టడం అనేసి ఆయన ఓ దులిపేసి వచ్చేసారు. తర్వాత మళ్ళీ వెళ్ళేదనుకోండి, కొద్ది రోజులు వెళ్ళేదనుకోండి, సాతానుగాడు అలాగా ఆకర్షించుకొని మనల్ని లాగుతాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా దెయ్యము నా దగ్గరికి వచ్చినట్టుగా కానీ, అర్థమైందా, నా దగ్గరికి వచ్చినట్టుగా కానీ, నేనే దెయ్యాన్ని తరిమాను కానీ దెయ్యము నా దగ్గరికి రావడానికి సరిపోలేదు. కారణం ఏంటంటారు? ధైర్యం అనేది ప్రతి మానవుని జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, మధ్యకాలంలో నాన్నగారు నన్ను ఎక్కడ చేసినా కూడబెట్టుకుని తీసుకెళ్ళేవారు. ఏ దెయ్యానికి బాగోకపోయిందని గోడాలు తీసుకెళ్ళారు. శాంతారావు గారు వారు కోడలు దెయ్యం పట్టుకుంటే ఆల్రెడీ నాన్నగారు చెప్పారు, అక్కడ కూడా వెళ్ళాం. చాలా చోట్లకు వెళ్ళారు. చాలా చోట్లకు నన్ను తీసుకుని వెళ్ళి, ఓహో దెయ్యం యొక్క బలం ఎలా ఉంటుందా దగ్గరుండి నాకు చెప్పేవారు అనమాట. గోరులో బలం ఉంటుంది, జుట్టులో బలం ఉంటుంది, నెత్తిమీట బైవేలు పెట్టాలి, గట్టిగా జుట్టు పట్టుకోవాలి, ఏసు రక్తం సిలువ రక్తం అని గట్టిగా చెప్పాలి అని కొన్ని మాటలు చెప్పేవారు. అమలాపురం ట్రైనింగ్కి వెళ్ళాను నేను. అమలాపురం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఒక అమ్మాయిని అక్కడ దెయ్యం పట్టుకుంది. ఆల్రెడీ మీకు గతంలో జ్ఞాపం చేశాను. ఆ దెయ్యము చాలా గజగజలాడించింది. నాతో వచ్చినోడు కూడా భయపడిపోయాడు. నాతో వచ్చినటువంటి వాడు కూడా, ఆయన ఎవరో కాదు, లాజరస్ బాబు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా భయపడితే ప్రార్థన చేశాడు కనుక ఆ అమ్మాయిలో ఉన్నటువంటి దెయ్యం వచ్చేసి వాళ్ళు దూరిపోయింది. వాళ్ళు ప్రయాణం చేసి గల్లంత చేసేసింది పట్నవెల్లి గ్రామం అంతా కూడా. దేవుని కృపను బట్టి ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యం అంతా కూడా పోయిందనుకోండి, మంచిగా ఉందనుకోండి. ఇలాగా ఎన్నో కార్యాలు, లెక్కలేనటువంటి కార్యాలు నాన్నగారు చేతుల ద్వారా ఎన్నో జరిగాయి. అది మనకందరికీ కూడా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బోలెడు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగబోతున్నాయి కూడా. నమ్మిన వారి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు గున్నేపల్లి నుంచి 4 దెయ్యాలు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? గున్నేపల్లి అండి. 4 దెయ్యాలు తీసుకొని వస్తే ఆ 4 దెయ్యాల గురించి కబురు వచ్చింది మాకు. కబురు వస్తే మాకు ఎవరు దొరికారంటే అయ్యాల ఆనందరావు గారు, సమయలు గారు.
వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాం. దెయ్యాల ముఖాన్ని ఇప్పుడు చూడలేదు కదా వాళ్ళు. ఒక్కసారి గున్నెపిల్లి వెళ్ళేటప్పటికి తీర్థం అయిపోయింది మొత్తం. ఒక్కడింట్లో లేడు. తలుపులు వేసేసి తలుపులు బిగించేసి రోడ్డు అంతా కూడా కప్పెట్టేశారు. జనాలంతా కూడా అచ్చి బాబు ఏంటి జనాలు అనుకున్నాం మేము. అనుకుంటూ వెళ్తున్నాం మేము. అనుకుంటూ వెళ్తామండి. ఒకే ఫ్యామిలీలో 4 దెయ్యాలంటే మాటలండి. ఎంత భయంకరమండి. వాళ్ళు ఎవరో కాదు, మన చర్చికి వస్తుందంటే వాళ్ళు ఆంజనేయులు గారు. మనకు బాగా తెలుసు. ఆంజనేయులు గారు తమ్ముడు గారు కుటుంబాన్ని పట్టుకుంది. ఒకేసారి 4 దెయ్యాలు. ముందేమో ఒకడిని నెట్టుకుంది, ఆడి నుంచి ఇంకొకటి సోకింది, ఆడి నుంచి ఇంకొకటి సోకింది. వాళ్ళ ఇంట్లో ఒకే ఒక్క కూతురు, ఆ కూతురుని కూడా పట్టేసుకుంది. 4 దెయ్యాలు ఒకేసారి పట్టుకుంది. ఎంత ప్రార్థన చేశామో అక్కడ. ఎంత ప్రార్థన చేసినా దెయ్యం వెళ్దే, అది పోదే. అమ్మో చాలా బలంగా ఉన్నాయి. పాపం వీళ్ళిద్దరు ఎప్పుడు చూడలేదు కదా. ఇలా చూసేవారు, ఇలా కళ్ళు మూసుకుని ఇలా చూసేవారు, ఇలా కళ్ళు మూసుకుని. మన ఆనందరావు గారు సమీలు గారు ఇంకా వెనకెళ్ళిపోయేవాడు. అంత భయం వేసింది. నాన్నగారు అన్నారు, వీళ్ళ 4 తాడేసి కట్టేసి ఆటోలు ఆడేసి చర్చి దగ్గర తీసుకొచ్చేయండి అన్నారు. అవునండి చర్చి దగ్గర తీసుకొచ్చేసారండి. మేము వచ్చిన పావు గంటలో చర్చి దగ్గర తీసుకొచ్చేయారు. చర్చిలో పడేయారు. చర్చిలో పడేస్తే వాళ్ళు ఉన్నారు బాబా 3 దినాలు వరకు కూడా దెయ్యముతోటి ఆటలాడవలసిన పరిస్థితి వచ్చింది. 3 దినాల వరకు కూడా 3 దినాలు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి దెయ్యం పోలే. 3 దినాల వరకు కూడా మాకు భోజనం లేదు, వాళ్ళకి భోజనం లేదు. మాకు మంచినీళ్ళు లేవు, వాళ్ళకి మంచినీళ్ళు లేవు. భయంకరం అన్నమాట, ఎంతో భయంకరం. వాళ్ళు 4 దెయ్యాలు వచ్చి పడిపోతుంటేని బాబా లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ. లక్ష్మణరావు రాలేదు కదా. లక్ష్మణరావు ఆ రోజు డిసెంబర్ నెల సీరియల్ దండలు కడదామని దండలు లైన్లో పెడుతున్నాడు అక్కడ ఉండి. ఆయన చూసి అంటున్నాడు, దెయ్యం పట్టుకున్నవాడు అంటున్నాడు, అన్నా సీరియల్ దండలు మాట్లాడుతున్నావా అన్నాడు. ఆడన్నాడు, ఇంకొకడన్నాడు, నీ మెళ్ళ వేయడానికి, నీ మెళ్ళ వేద్దామని సీరియల్ దండలు కడుతున్నాడు అనేసి అన్నాడు. ఇలాగే జరిగింది. ఓ పక్కనేమో నవ్వు మాకు, ఓ పక్కన వేదన, ఓ పక్కనేమో బాధ. వాళ్ళు పిన్నమ్మ ఎవరో తెలియదు. ఆ మనిషికి ఒళ్ళు మండిపోయి చీపురి కట్టోడు తెచ్చేసి కుమ్మేసింది తట్టుకుని మొత్తం నలుగుతుంది. నాన్నగారు అన్నారు, అమ్మ చీపురి కట్టడు కొడితే శరీరానికి తగులుతుంది కానీ లోపల ఉన్న ప్రభావం వెళ్తాం. అంచేత చీపురి కట్టించి కొట్టకూడదు, మనం కర్రలిచ్చి కొట్టకూడదు. ప్రార్థన అనే ఆయుధం ద్వారానే ఇది వెళ్ళిపోవాలి అని చెప్పడం జరిగింది. మూడవ రోజున గట్టిగా ఒక్కోటి కేకలేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతుందనే సత్యం ఏంటి మాకు అని అనగానే, ఇదిగో బాబోయ్ కుక్కలు మురుగుతున్నాయి బాబోయ్ అని కేకేయగానే దెబ్బతోటి వెళ్ళిపోయాయి. 3వ రోజు తెల్లవారుజామున ఒక్కో దెయ్యం బయటికి వెళ్ళిపోయి, ఒరేయ్ మీరు పుట్టలేదులేరా, మీరు కంగారు అవ్వకండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత బలమైనటువంటి దెయ్యాలు మన మందిరములో బోలెడన్నమాట. కొంత కాదు, బోలెడు దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఈ మధ్య కాలంలోనూ ఒక దెయ్యాన్ని తీసుకుని వచ్చారు. ఓ దెయ్యాన్ని తీసుకుని వస్తేనే ఆ దెయ్యంలో ఉన్నటువంటి శక్తి బలమంతా కూడా పోయిందని మామూలుగా మాట్లాడుతుంది కదా అనుకున్నాం మేము. మాట్లాడుకుందంటే ప్రార్థన చేద్దాం అందరు కూర్చోండి అన్నారు. అంతకుముందే ఏదో సినిమా చూస్తారనుకుంటేని దయామడి సినిమా చూపించారు. ఆ దయామడి సినిమా అంతా అయిపోయిన తర్వాత అందరు కళ్ళు మూసుకున్నారు. నేను ఉండి ఆవిడ పక్కన కూర్చున్నాను. ఓ నాయన అనుకుంది. ఈలాగానే సడాలుగానే మళ్ళీ వచ్చినట్టుగా ఉందేమో మరి అన్నారు. ఎలా ఉంటుంది మనకి? నాకు ఇంక సౌండ్ లేదంక. ఎప్పుడు భయపడలేనివాడు ఆ రోజు భయపడ్డాను నేను, కొంచెం భయపడ్డాను నేను.
ఇదేంటి ఇలా జరిగిందేంటి అనుకొని లేగలేదు, నేను కదలలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఏసు రక్తం చెప్పండి అనగానే గట్టిగా ఏసు రక్తం సిలువ రక్తం అని మొదలుపెట్టాం, గట్టిగా చెప్పాం. ఇలాగా అమ్మగారు వచ్చి అన్నారు, ఏయ్ ఏమైందే, ఏంటి ఆ చూపేంటి, ఏంటది అని గట్టిగా అనగానే ఏమీ లేదు ఏమీ లేదు. ఆ కాసేపు మళ్ళీ 2 నిమిషాలు పోగానే మళ్ళీని నవ్వేసింది. మరి ఏంటి అనుకుంటున్నారు? ఓ దెయ్యాన్ని మధ్యలో పెడితే మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఉండరు, పారిపోతారు. ఎందుకంటే ఆ ధైర్యం లేదు. ఆ ధైర్యం ఉంటే మీరు ఎవరిని తరుముతారు చెప్పండి? దెయ్యాన్ని తరుముతారు. అలా దెయ్యాన్ని తరిమే సత్తా మన దగ్గర ఉందా లేదా? ఉందా లేదా? లేదు. అది ఉంటే కాక దెయ్యాన్ని మనమే తరం కొడతాము. అంతేగాని పాటగారు రావాలి, పాటగారు ప్రార్థన చేయాలని ఎందుకంటారు? అర్థమైందా మీకు? గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు అపవిత్రాత్మను పట్టుకున్నటువంటి దురాత్మ సంబంధించినటువంటి దెయ్యము వెనకాల ఇంకో 7 దెయ్యాలు బయలుదేరాయంట. 7 దెయ్యాలు, 7 దెయ్యాలు బయలుదేరాయంట. ఈ 7 దెయ్యాలకి ఈ దెయ్యం ప్రెసిడెంట్. వీళ్ళు విడిచిపోయినటువంటి ఈ దెయ్యము బయటకు వచ్చి ఏమంటుంది? విశ్రాంతి నాకు ఎక్కడ దొరుకుతుంది, విశ్రాంతి సమయం నాకు ఎక్కడ దొరుకుతుంది, ఏ ఇల్లు దొరుకుతుంది, ఏ స్థలం దొరుకుతుంది, ఏ ఓకలు దొరుకుతుంది, ఎవడు దొరుకుతాడు అని చెప్పగా తడుగుతూ ఉందంట. తడుగుతూ ఉంటే మరొక 7 దెయ్యాలు ప్రత్యక్షమయ్యాయంట. 7 దెయ్యాలు ప్రత్యక్షమయ్యి ఏ నివాసమునందు వచ్చామో ఆ నివాస స్థలములోకి వెళ్ళిపోవాలి, ఆ ఇంటికే వెళ్ళిపోవాలనుకుంటున్నాయంట. అదే రాస్తుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి నివాసం అంటేని? ఇల్లా, బిల్డింగా? ఇల్లు అంటే ఏంటి? మనమే ఇల్లు. అర్థమైందా? ఇది నివాసమైనటువంటి స్థలము. వాక్యములో మనం చూద్దాము. చూడండి ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఏమని ఉందండి? ఎన్నో వచనమండి? 3వ వచనం. ఏమనుంది? ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవల్లని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకొనగోరుచున్నాము. ఈ నివాసము చేసినటువంటి వారెవరు చెప్పండి? ఈ నివాసము తయారు చేసినటువంటి వారెవరు? దేవుడే చేశాడు. ఈ రక్తము, ఈ ప్రాణము, ఈ జీవము, ఈ అవయవాలు అన్నీ కూడా చేస్తే ఇప్పుడు మనలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాస బృందాన్ని ఆహ్వానం చేస్తా ఉన్నారు. దెయ్యానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఒక్కట కాదు, రకరకాలన్నింటి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఎలాగూ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు? చేతబడులు. ఏంటి చేతబడులు? ఎవరు చేస్తారు ఈ చేతబడులు? భూత వైద్యుడు ఎవడో చేస్తాడు, వాడు నేర్చుకొని చేస్తూ ఉన్నాడు. చేతబడులు భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. మనోళ్ళు చాలామంది కూడా ఆ చేతబడుల్ని నమ్ముతూ ఉన్నారు, ఆ వైద్యులని నమ్ముతూ ఉన్నారు.
వాళ్ళు అక్కడికి వెళితే ఇది పోతుందంట, ఇక్కడికి వెళ్తే ఇది పోతుందంట, అక్కడికి వెళ్తే ఇది పోతుందంట నమ్ముతున్నారు చాలామంది కూడా. క్రైస్తవుల మీద ఒక దెయ్యము వచ్చిందంటే ఎంత సిగ్గుసేటండి. అర్థమైందా మీకు? యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి, యేసు రక్తంలో కడగబడినటువంటి ఒక వ్యక్తి దెయ్యము వచ్చిందని పక్కోడికి తెలిసిందో, లేకపోతే ఒక అన్యుడికి తెలిసిందంటే, ఒక హిందువుడికి తెలిసిందంటే ఎంత ఘోరమండి, ఎంత ఘోరమండి, ఎంత భయంకరమైనటువంటి సంఘటన ఇది. ఆహ్వానం పలుకుతూ ఉన్నారు చాలామంది. ఎవరు ఆహ్వానం పలుకుతున్నారో తెలుసా? సంఘ విశ్వాసులే పలుకుతున్నారు ఆహ్వానం. మా ఇంటికి రా, మా ఇంటికి రా అని చేర్చుకుంటూ ఉన్నారు. నాలోనికి రా, నాలోనికి రా అని చేర్చుకుంటూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి సంఘటన ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాట రెడీ చేయండి. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినమందు అపవిత్రాత్మ అని దురాత్మ యేసు నామములో దూరముగా పారగొట్టాలి, కానీ దాన్ని నువ్వు ఆహ్వానం చేయడము కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేతాత్మలు ఉన్నాయంట, భయంకరమైన రాక్షసులు ఉన్నాయంట, లేకపోతే భయంకరమైనటువంటి మంత్రసానులు ఎలాంటి మాటలు చెప్తూ ఉన్నారంటే, లేదు చచ్చిపోయినోడే వాడే దెయ్యమైపోతున్నాడు, వాడే వాసపట్టుకుంటున్నాడు, వాడే వేలాడుతూ ఉన్నాడు, వాడే అంతు చేస్తూ ఉన్నాడు అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అది ఎంత మాత్రమో కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. బైబిల్లో ఉందలాగా? బైబిల్లో ఉందా? లేదు. ఏమని ఉంది బైబిల్లోనూ? దురాత్మ శక్తిని ఏం చేస్తున్నాడు దేవుడు? యేసు రక్తములో తీసివేయబడాలని, దూరపరచబడాలని దెయ్యపు యొక్క చేష్టలన్నీ కూడా యేసు నామములో దూరముగా తొలగించబడునుగాకని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ పాట చూద్దాం. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? దెయ్యాలే ఉన్నాయా? అవి మనుషులపై పడతాయా? కాలం చల్లకపోతే శ్మశానంలో ఉంటాయా? కోరికే తీరలేదని అవి మనిషిని ఆవహిస్తాయని, చిల్లంగి చేతబడులతో దెయ్యాన్ని వదలగొడతామని మోసం చేసే వారే ఉన్నారు. చనిపోయిన వారే దెయ్యాలుగా మరి రారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. బిన్ లాడెన్ చనిపోలేదా? సద్దాం చనిపోలేదా? వీరప్పన్ చనిపోలేదా? వీరందరినీ చంపేలేదా? బ్రతికున్నప్పుడే ఎందరినో చంపారు. చనిపోయిన వీరే ఎందుకు మరి రాలేదు? ప్రేతాత్మలు ఎవరు రారు, ఆ దేవుడు ఊరుకోడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? ఓ సులితాన్, ఈ మినవేలు లయాం
భూతం, ప్రేతం, కామ, పిశాచి, ప్రేతాత్మలు బంధిస్తావా? బంధిస్తాను. షాకిని, డాకిని, కామిని, మోహిని ప్రేతాత్మలు రప్పిస్తావా? రప్పిస్తాను. సద్దాం బిన్ లాడెన్ రప్పిస్తావా? రప్పిస్తాను. వీరప్పన్ ప్రభాకరన్ పిల్లని రప్పిస్తావా? రప్పిస్తాను. చేతబడి బాణమతి చిల్లంగితో ఎవరినైనా చంపగలవా? చంపగలను. అయితే నాయకులను చంపగలవా? చంపగలను. మంత్రులను చంపగలవా? చంపగలను. చంపగలవా? మంత్రాలకు చింతకాయలు రాలనప్పుడు మంత్రాలతో మంత్రులు రాలిపోతారా? శ్మశానంలో బొమ్మకి చిల్లంగి పెడితే ఎక్కడో ఉన్న మనిషి చేస్తాడా? ఇదేమైనా రిమోట్ కంట్రోలరా నువ్వు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి? చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై చేతబడి చేయగలవా? చెప్పు, 1,00,000 రూపాయలు ఇస్తాను. నన్ను ముట్టుకోకుండా నాపై చిల్లంగి చేయగలవా? చెప్పు, 10 లక్షలు ఇస్తాను. కావాలంటే నా రక్తం ఇస్తాను, నా వెంట్రుకలు ఇస్తాను. చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై బాణమతి చేయగలవా? చెప్పు, 1,00,00,000 రూపాయలు ఇస్తాను. అయ్యా అయ్యా అయ్యా, నాలో ఏ మంత్రాలు మాయలు లేవు. నిజంగా నా దగ్గర ఆ శక్తులే ఉంటే ఈ శ్మశానంలో నేనెందుకు ఇలాంటి బ్రతుకుతాను? అయ్యా, ఆ శక్తిలో ఉంటే కోటీశ్వరుని చెప్పి నేను కోటీశ్వరుని అయిపోతాను కదయ్యా. ప్రజలు సినిమాలు సీరియళ్ళు చూసి నమ్ముతుంటే వాళ్ళ బలహీనతల్ని అడ్డు పెట్టుకొని ఈ బ్రతుకుతున్నానయ్యా. నిజంగా నాకే మంత్రాలు మాయలు లేవు, రావు కూడా. నన్ను క్షమించండి అయ్యా. నాలో మంత్రాలు మాయలు లేవని మీకు ఎలా తెలుసు? ఇంతకీ మీరెవరు? నేను క్రీస్తును నమ్మిన క్రైస్తవుడను. జైశాలి పిడి సుందర్రావు. మీరా? కనిపించని ఆత్మలు ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. కనిపించని ఆత్మలు ఎవ్వరు చీకటిలో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. పగపట్టి పీడించదాత్మిపుడు నిన్ను ఆవహించదు ఆత్మిపుడు. పగ తీర్చుకొనవు ఆత్మలు ఎప్పుడు పరకాయ ప్రదేశం లేదిప్పుడు. దేహం విడిచిన ఆత్మిలుతుంది క్షణము, ఆ ఆత్మను వదలడు దేవుడు మరుక్షణము. సినిమాలే నిజమే కాదు దర్శకుడే పిచ్చివాడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? ఆ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా? యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి సాదృశ్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉంది. మన దేహం ఎవరిచ్చిందంట? దేవుడు మనకి ఇచ్చింది. మనలో ఉన్నటువంటి బలం ఎవరిచ్చారంట? మనలో ఉన్నటువంటి ఈ శక్తి ఎవరిచ్చారంట? మనలో ఉన్నటువంటి ఈ రక్తం ఎవరిచ్చారంట? మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ భౌతిక కాయముగా ఉన్నటువంటి ఈ దేహమంతా కూడా దేవుడే ఇచ్చిన తరువాత సాతానుగాడు కానీ దెయ్యము కానీ రాగలగదా? రాలేదు కదా. వచ్చింది అంటే కారణం ఎవరు? దీనికి కారణం ఎవరో తెలుసా? మనమే కారణం. దానికి ఆహ్వానం పలుకుతున్నాము కనుక ఆహ్వానము ద్వారా ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ఆహ్వానము ద్వారా ఆకర్షించుకుంటూ ఉన్నాడు. చివరిగా ఏంటో తెలుసా? చాలామంది ఏం చేస్తారంటే దిష్టిలు తీస్తారు. ఏం చేస్తారు? దిష్టి అది ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు కదా.
దిష్టి నిజమా వట్టిదా? దిష్టి అనేది నిజమా కాదా? చూసారా ఎవరు మాట్లాడలేదు? అది తెలీదా? అబ్బో తెలుసుండి చాలా యాక్టింగ్లు ఉన్నాయి మన దగ్గర. తెలిసేళ్ళకి అన్నీ తెలిసేళ్ళకి. కాలుకి తోడు కట్టారా? కాలుకి దీనికి తోడు కట్టారా? కట్టినలు కూడా బయట వెళ్ళిపోతున్నాయి. యేసయ్య నీ మహిమ కలుగును గాక. యేసయ్య స్తోత్రం. ఏమండి ఎందుకండి అది తీసేస్తే దెయ్యం వచ్చేద్దా? ఇలాగే 4-5 దొరికారు నాకు మొన్న ఆడపిల్లలు. దులిపడహేరు దెబ్బతోటి తీసి పడహేరు. అర్థమైందా? అసలు ఎందుకు పట్టుకుంటారో వాళ్ళకి తెలియదు. అది దిష్టి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. మీకు అర్థమైందా? దిష్టి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. దిష్టి అంటే ఏంటి అని అడిగాను చాలామందిని, ఒక్కడ ఆన్సర్ చెప్పలేదు. అర్థమైందా? తీరా చూస్తేనేమో ఆ తాడు ఏముంటుంది? అదే నల్లతాడు. కాలుకి నల్లతాడు కట్టేసి ఉంది అంతే, దానికి ఏమీ లేదు. ఇంకో తాడు ఉంది, ఆ తాడుకి ఏముందంటే ఏమంటారు? అదే రక్షరేఖ అనేది. అదే తాయిత్తైన రక్షరేఖని ఒకటే కదా, అవి ఒకటి చేస్తున్నారు. ఇలాంటి పనులు ఎవరని చేస్తున్నారంటే ఎవరంటే అచ్చమైన సత్యమైన మన తెలుగు క్రైస్తవులు, మన మందిరానికి వచ్చిన క్రైస్తవులే. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, నేను మందిరంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మా ఆయన కట్టాడని కాసేపు, మా తాత కట్టాడని కాసేపు, లేకపోతే మా మాంగారాన్ని కట్టాడని కాసేపు ఇలాంటి కౌరులు చెప్పొద్దు. యేసు ప్రభు రక్తంలో కడగబడి ఉన్నటువంటి నీవు అలాంటి చెడ్డ పనులు నువ్వు చేస్తేగాక అది ఎంత ఘోరమైన శిక్ష నీకు ఉందో తెలుసా? నీకు తెలుసా? అలాంటి పనులు చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిష్టి అనేది అచ్చమైన స్వచ్ఛమైన, అందులోనే దెయ్యము యొక్క గాయం ఉంది. అర్థమైందా? ఆకర్షించుకోవడానికి ఈ దిష్టి కూడా ఒక సాల్తీ. ఇది మొన్న ఆయన ఎవరో ఆటో కొనుక్కున్నాడు. సువర్ణరాజు గారు మిమ్మల్ని కాదండి బాబు, ఆయన వచ్చారా? రాలేదు. ఎవరో ఆటో కొనుక్కున్నారు మొన్న. ఆటో కొనుక్కుంటే ఓ చోటేమో ప్రార్థన చేసుకొని ఇంకో చోటకి వెళ్ళి లేకపోతే బాగోదండి. ఎందుకు వచ్చిందండి ఇదంతాని? ఎందుకు వచ్చింది? నీకు ప్రార్థన కావాలి, ఈ దిష్టి కావాలి, దెయ్యము కావాలి, దేవుడు కావాలి. ఇదివరకు పీడి సుందరరావు గారు ఓ పాట కట్టారు. ఆ పాట చూపించండి కంగారావు కండి. దైవమా తెలుసుకోనేస్తమా. అర్థమైందా? ఇలాగా పాట పడినందు మాత్రాన దెయ్యం వచ్చేసింది బాబోయ్, నెత్తి మీద అడిపోయింది బాబోయ్ అనుకోకండి. రాదది. ఎందుకు వస్తుంది? మనం ఆహ్వానం పలికితే వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తాళ్ళు, కాలు దగ్గర నుంచి తాళ్ళు, అలాంటి చెడ్డమైన కూడా కట్టుకుంటే కాక నిజంగా మనం దేవుని పిల్లలం కాం. మనం దెయ్యానికి ఓటేసినటువంటి బిడ్డలం. మనం జాగ్రత్తగా ఉందాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పాను నేను, సేనాను ఒక మనుష్యుణ్ణి అతను పట్టుకున్నటువంటి దెయ్యాలు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో సేనా, నీలో ఎన్నున్నాయిరా నాయన? అనేకమైనవి అన్నాడు. ఏంటంట? అనేకమైనవి. అవి 100లో 1000లో ఎన్నో, సంఖ్య లేదు. మేము అనేకులము.
మేము అనేకమైన వాళ్ళము. ఇదిగో దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, దైవ కుమారుడా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే దెయ్యానికి నిజ స్వరూపం తెలిసింది. ఏంటి నిజ స్వరూపం అంటే దేవుడెవరో మనిషి ఎవరో తెలిసిపోయిందన్నమాట. ఇదిగో దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని వెళ్ళనివయ్యా, మమ్మల్ని వెళ్ళనయ్యి, మీరు అనుమతిస్తే ఆ పందుల మందులోకి మమ్మల్ని పంపించేయచ్చు కదా, అక్కడికి వెళ్ళిపోతాం కదా అని చెప్తున్నాయి దెయ్యాలు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అక్కడ గద్దించాడు అపవిత్రాత్మని. అపవిత్రాత్మ, యేసు నామములో శానాలో ఉన్నటువంటి దయ్యమా, శానాలో ఉన్నటువంటి అపవిత్రాత్మ యేసు నామములో తొలగించమనగానే దెయ్యాలన్నీ కూడా బేకబేకలైపోయినాయి, గడగల్లాడిపోతూ ఉన్నాయి, కంగారు అయిపోతూ ఉన్నాయి. యేసయ్య అనుమతి ఇవ్వగానే వాడు వెళ్ళి ఎక్కడ పడ్డాడు? వెళ్ళి పందుల మందలోకి పడ్డాడు. ఆ దెయ్యపు చేష్టల నిమిత్తమైతే పందులు కూడా ఏమైపోయినాయి అంట, అయ్యో బాబోయ్ అనుకుంటూ వెళ్ళి సముద్రం పడి చచ్చాయంట. ఆ పందులు మేపుతున్నటువంటి వారు వెళ్ళి జరిగినదంతా కూడా చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యానికి ఎంత బలమండి, అంతకంటే మన బలవంతుడైన యేసునాథుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీలో ఉన్న అపవిత్రాత్మ కలిగినటువంటి ఉంటే కాక యేసు నామములో తరమగొట్టాలి నీవు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. ఇక మీదట ఇవన్నీ మానండి. చేతబడులు, ఈ దిష్టులు, ఈ కట్టడాలు, ఈ తాళ్ళు, ఇవన్నీ కూడా మీరు మానితే ఆశీర్వాదం మీకే, ఆశీర్వాదకరంగా మీరు బ్రతుకుతారు. లేదండి మీ ప్రసంగం మీదేనండి, మీ మాటలు మీయేనండి, నా మాటలు నాయేనండి అని మీ ఇష్టానుసారంగా బ్రతికారనుకోండి, మీ ఇష్టానుసారంగా జీవించారనుకోండి, ఆ పరలోకమనే అగ్ని మీకు ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. ఆహ్వానము పలికితే వస్తుంది, ఆహ్వానం పలకకుండా దానిని గద్దించి యేసునామములో దూరముగా తొలగిపోమ్మని మనం ఆజ్ఞాపిస్తే దూరంగా వెళ్ళిపోద్దా, దగ్గరికి వస్తుందా? పారిపోతుంది. పారిపోయే అవకాశం ఉంది. మనము గద్దించాలి, గట్టిగా గద్దించాలి. ఏదో తెలియకండి, వాడేదో కట్టుకున్నాడండి, వాడేదో చేశాడండి, అలాగా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడావు అనుకో, పైనున్న పరిశుద్ధుడు కూడా ఒప్పుకోడైనా, పరిశుద్ధుడు కూడా ఒప్పుకోడండి. అయినా అవి కట్టుకొని ఆరాధన చేసినా ఒకటి, అవి కట్టుకొని ఆరాధన చేసావు అనుకో, అవి కట్టుకొని నువ్వు అభిషేకం పొందుకున్నావు అనుకో, అవి కట్టుకొని నువ్వు ప్రార్థన చేసావు అనుకో, అవి కట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా నీవు గడిపావు అనుకో, నీకు ఆశీర్వాదం ఉందా? లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య గద్దించాడు. నువ్వు గద్దిస్తావా? ప్రార్థన ద్వారా గద్దిస్తావా? ఆరాధనలో మనము ఉండి, ఆరాధనలో మనము స్తుతిస్తూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా యేసునాథుడు తారుమారు చేసేవాడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే దూరపరిచేవాడు, ఆయనే పూర్తిగా దాన్ని పతనము చేసేవాడు యేసుక్రీస్తు. యేసయ్య సాతానుని ఎక్కడ చితగొట్టాడు తెలుసా? కల్వరి సిలువలో ఉండగా చితకగొట్టాడు. నమ్మిన వారి స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు చితగొట్టాడు? మన కొరకు చితగొట్టాడు. ఈ ప్రపంచ మానవాళి కొరకు యేసయ్య ఆయన భుజం మీద సిలువ మోస్తూ, శ్రమలను భరించి, శ్రమలను అనుభవిస్తూ సాతానగాడిని సిలువలో ఉండగా పతనం చేసేసాడు పూర్తిగాని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి
ఇబ్బందులతో నీవు ఉన్నావో, ఒకవేళ అలాంటి తంత్రాలు, అలాంటి మాయలు, అలాంటి భయంకరమైనటువంటి కార్యాలు ఉంటే గాక వాటిని తొలగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయము లేట్ అవుతుంది, కంగారు అవ్వకండి. దిష్టి గురించి పాట విందాం, ప్లే చేయండి. దృష్టి లోపం గూర్చి తెలియదు, ఎదుటివారి దృష్టి తమపై ప్రభావం చూపుతుందని పుట్టే బిడ్డ నుండి చనిపోయే వృద్ధుల వరకు దిష్టి భయమే. పాలకులు, అధికారులు, విద్యావంతులు కూడా దిష్టి తగులుతుందని నమ్ముతున్నారు. దిష్టికి భయపడుతున్న ఈ మానవాళికి 2000 సంవత్సరాలకు పూర్వం క్రీస్తువారు చెప్పిన మాట, నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుంది. ఎవరి కన్ను మంచిది కాదో వారి జీవితమే అంధకారం అవుతుందని తెలియపరిచారు. ఎదుటివారి దృష్టి పడితే నా జీవితం నాశనమని నమ్మే సమాజాన్ని ఆలోచింపచేయుటకు యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా పుట్టిన పాట ఇది. వినండి, వినిపించండి. అన్నట్టు ఈ పాటపై ఎంతమందైనా దృష్టి పెట్టొచ్చు. సాధారణంగా మన ఇళ్లలో దిష్టి ఈజ్ బిగ్ థింగ్. దిష్టి తెలియకుండా ఈ ఐడియాని చాలా ఒక పాపులర్ ఐడియా చేస్తారు మన చుట్టూ ఉండేవాళ్ళు. అండ్ దెన్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ టు బ్యాక్ యాక్సిడెంట్స్ ఆల్సో. అండ్ దెన్ మీ రియలైజింగ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఉందా లేదా? మీ అమ్మ మీకు తెలుసో తెలియకో ఈ ఫైర్ వాష్ ఇవ్వడం వల్ల మీ సామర్థ్యం పెరుగుండొచ్చు. నేను ఆవిడికి ప్రణామం చేస్తున్నాను. దరిద్ర దేవతకి నిమ్మకాయలంటే, ఎండుమిరపకాయలంటే కూడా ఇష్టం. ఉప్పు దిష్టి, నిమ్మకాయ దిష్టి, కొబ్బరికాయ దిష్టి, గుమ్మడికాయ దిష్టి, ఇలా రకరకాల దిష్టి. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. ఎరప నిమ్మకాయలు, గుమ్మడి టెంకాయలు దిష్టి తీస్తాయా, దృష్టి మలిచాయా. నీ కష్టాల కన్నీటికి పాడైనది నీ చూపు చూసుకో. నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో. కలంకుడైన మనిషి దృష్టికి భయపడక, నిష్కలంకుడైన దైవ దృష్టి కోరుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. పిల్లలు ఏడిస్తే దిష్టి తగిలింది, పిల్లడు బాగున్నా దిష్టే, బాగుండపోయినా దిష్టే. ఒక ఇల్లు ఎక్కి రావట్లేదు అంటే దృష్టి దోషం. ఓ రైతు తన పొలంలో తోటకు దిష్టి తగలకుండా పొలంలో వెక్కిరిస్తున్న ఒక కోతి బొమ్మను ఏర్పాటు చేశాడు. దిష్టి దోషానికి ఏ వ్యక్తి అయినా గురి కాక తప్పదు. பைபிள்ல ஒரு அழகான வசனம் இருக்கு. தப்பு ஆரம்பிக்கிற இடம் கண்கள்னு சொல்லலாம். மனுஷங்களோட உணர்வுகளை பிரதிபலிக்கிற கண்ணடியா கண்கள் இருக்கும். கண் தப்பா இருந்தா ஆளும் தப்பா இருக்க அதிகம் வாய்ப்பு இருக்குன்னு சொல்லுவாங்க. పుట్టిన బిడ్డకు పండే పంటకు దిష్టి, చదివే చదువుకు సంపాదించే ధనముకు దిష్టి. నరదిష్టని నరఘోషని నరుల దృష్టి మళ్ళింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఒంటికి ఇంటింటికి దిష్టి బొమ్మలే. నీ దరిద్రతకు నీ చెడు దృష్టే కారణం, నీ బలహీనతకు అసూయ దృష్టి కారణం, నీ కలహాలకు కపట దృష్టియే కారణం, నీ పతనానికి విషపు దృష్టియే కారణం. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుందని మరువకు. నీకు మేలు చేసి దయను చూపే దైవ దృష్టుందని తెలుసుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా.
కొంచెం ఎదుగుతున్నాము అంటే ఆ వైబ్స్ అనేది మనకి విపరీతంగా మనల్ని ఇబ్బంది పడతాయి. అంతా ఇంత కదమ్మా, చచ్చిపోయిన ఆశ్చర్యపోకర్లా. అయ్యో వాళ్ళ దిష్టే తగిలింది, వాళ్ళ కన్నే పడిందని చాలా వింటాం కదా అమ్మగారు. నిజంగా ఒక మనిషి కన్నుకి అంత పవర్ ఉంటుందండి? ఉంటుందా అంటే ఉంటుంది. నరుడి కంటికి నల్లరాయి అయినా పగులుతుంది. ఇది ఒక సామెత. అందం అలంకరణపై పొగిడే రూపానిపై దృష్టి, ఎదిగే మనిషిపై పొందే పదవిపై దృష్టి, బాలురైన వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది. ఇరుగుపైన పొరుగుపైన ఒంటిపై ప్రతి ఇంటిపై దృష్టియేనా. ఉప్పు స్తంభమైంది లోతు భార్య ఆశ చూపుతో, దయ కోల్పోయను హాగరు చిన్న చూపుతో, దాసులైరి అందలు యోసేపు పై పగ చూపుతో, ప్రాణాలు విడిచెను సౌలు విషపు చూపుతో. కన్ను చెడిన వారి జీవితాలే చీకటవుతాయి, కీడు దృష్టి పడిన వారి జీవితాలే వెలిగిపోతాయి. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. మిరప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు దిష్టి తీస్తాయా, దృష్టి మలిచాయా. నీ కష్టాల కన్నీటికి పాడైనది నీ చూపు చూసుకో, నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో. కలంకుడైన మనిషి దృష్టికి భయపడక, నిష్కలంకుడైన దైవ దృష్టి కోరుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రియా దేవుని సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవిత్రాత్మను గద్దించాడు. అపవిత్రాత్మను ప్రార్థననే ఆయుధము ద్వారా, వాక్యమనే ఆయుధము ద్వారా యేసు రక్తములో కడగబడి ఉన్న నీవు, యేసు రక్తములో పెరుగుతున్నటువంటి నీవు, నీవైనా నేనైనా మనందరమైనా దెయ్యానికి అవకాశం ఇవ్వకూడదు. దిష్టులు కానివ్వండి, లేకపోతే సాతాను యొక్క తలంపులు ఏదైనప్పటికీ కూడా అది యోగ్యమైనది కానే కాదు. యేసు రక్తములో కడగబడి ఉన్నటువంటి మనం అలాంటి పనులు చేస్తే కాక ఎంత భయంకరమైన శిక్ష మనము భరించవలసి వస్తుందో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారే చెప్పారు, నీలో ఉన్నటువంటి దురాత్మ శక్తిని వెంబడిస్తే ఆ దురాత్మ శక్తిని బంధించు, గద్దించు, దూరముగా తరమగొట్టు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. శానాలో ఉన్నటువంటి పలు విధములైనటువంటి దెయ్యాలన్నీ కూడా యేసునామములో యేసయ్య దూరపరిచాడు, వాటిని తరమగొట్టాడు. అంతకుముందు శానాలో ఉన్నటువంటి దెయ్యాలు బలముగా ఉండడము చేత ఆరోగ్యం విషయంలో కోల్పోయాడు సేన. ఎలాంటి బలము లేదు, శక్తి లేదు, ఆరోగ్యము లేదు. అలాంటి పరిస్థితిలో యేసయ్య వచ్చి శానాలో ఉన్నటువంటి దెయ్యములన్నీ కూడా తరమగొట్టాడు.
ఒకవేళ నీలో సాతాను యొక్క క్రియలు గాక అలమటిస్తే గాక వాటి క్రియలు వాని యొక్క ప్రతి దుష్కార్యమునంతా కూడా యేసు నామములో అపవిత్రాత్మ గద్దిస్తున్నామని ప్రార్థనని ఆయుధము ద్వారా నువ్వు తరమగొట్టితే దేవుడు నీకు విజయం చేయబోతూ ఉన్నాడు. ఈ పగటి వేళ దినమంతు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. వాక్యం ఎంత శ్రేష్టకరమైనది. పలు విధములైనటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా ప్రతి మానవుడిని వెంబడిస్తూ ఉన్నాయి. క్రైస్తవులను వెంబడిస్తూ ఉన్నాయి. లోకానుసారములు ఉన్న బిడ్డలను వెంబడిస్తూ ఉన్నాయి. కారణం మనము ఆహ్వానం చేస్తున్నాము కనుక, మనము ఆహ్వానం పలుకుతున్నాము కనుక. అవి మన హృదయాల్లోనే కాదు, మన ఇంటిలోనే కాదు, మనము ఎక్కడికి వెళితే అక్కడ దెయ్యము మనతో ప్రయాణము చేస్తుందంటే పూర్తి మనసు దేవునికి ఇవ్వలేకపోతున్నాం. పూర్తి సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవుని బిడ్డ ఆలోచన చెయ్యి. ఒకవేళ ఇక మీదట తెలిసి తెలియని ఏమైనా చేస్తే గాక వాటిని క్షమించి మన్నించి ఈ రోజు నుండి వాటి దగ్గరికి వెళ్ళకుండా పూర్తి మనసు పూర్తి హృదయాన్ని యేసయ్యకు అప్పగించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసిన వారమై ఉన్నాం. మా పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నాయనా. ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యం ఎంత సజీవమైనది నాయనా, ఎంత ఆశీర్వాదకరమైనది నాయనా. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నటువంటి మాటల ద్వారా సాతానుడికి నీకు జరుగుతున్నటువంటి పోరాటములో విజయాన్ని ఇచ్చి నడిపించావు నాయన. అపవిత్రాత్మను గద్దించావు. అపవిత్రాత్మను దూరముగా పారిపోమన్నావు నాయన. వాడు దూరంగా పారిపోయాడు. శానాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దెయ్యాల నుండి నువ్వు గద్దించావు యేసు నామములో. ఆ దెయ్యాలు పారిపోయాయి. ఈరోజు ఈ దేహం ఇచ్చింది నీవేనైనా, ఈ శరీరం ఇచ్చింది నీవే, ఈ రక్తము ఇచ్చింది నీవే, మమ్మల్ని సృష్టించింది నీవే. నీవు మాకిచ్చినటువంటి ఈ మట్టి కటాలమైనటువంటి మేము నిన్ను మాత్రమే స్తుతించి, నిన్ను మాత్రమే ఆరాధన చేసి, నిన్ను మాత్రమే నైనా స్తుతించే బిడ్డలముగా, ఆరాధించే బిడ్డలముగా, ప్రార్థనా బిడ్డలముగా, ప్రార్థన యోధులముగా నైనా, వాక్యము ద్వారా గద్దించే బిడ్డలముగా నైనా పౌరుషాన్ని దేవా మీరు మాకు దయచేసి నడిపించినైనా. ఇంకనూ ఎవరు అయితేనైనా మందిరానికి వచ్చి లోకానుసారముగా ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని క్షమించి మన్నించి వారు కూడా పూర్తి సమయాన్ని నీకు ఇచ్చే భాగ్యాన్ని నీ సన్నిధి తోడే ఇంటి నడిపించి మహిమ పొందండి, ఆశీర్వదించండి. బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి ఆశీర్వదించి ఓపికతో విన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో ఫలించి నాటబడి ఫలించినట్లుగా సహాయము దయచేసి నడిపించి నీ కృపలో బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించుకుని వేడుకొంచుదాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన నాన్నగారు